హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. 2A ఎగ్జామ్ లో 70+ మార్క్స్ స్కోర్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నారా? డోంట్ వరీ, కరెక్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ వీడియోలో ఏంటంటే 70+ మార్క్స్ స్కోర్ చేయడానికి ఎలా ఎఫెక్టివ్ గా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఏంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అంటే ఏంటి అన్నది ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడంతో పాటు మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి ది బెస్ట్ టిప్స్ అనేది ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే ఎలా చదవాలనేసి చెప్తానో అవన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా 70+ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, దీని అయితే చూడండి. యాక్చువల్లీ దీనిలో ఏంటంటే మీకు ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట. సో దీన్ని మీరు చూసుకున్నట్లయితే పక్కాగా ది బెస్ట్ మార్క్స్ అనేది స్కోర్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మాక్సిమం మీకు ఇక్కడ ఏవైతే నేను మీకు చూపిస్తున్నానో 70+ స్కోర్ అనేసి, సో దీనిలో నుంచినే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సో దీనిలో నుంచినే మీకు కంపల్సరీ మీకు క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే సరిపోతుంది. అండ్ ఈ టార్గెట్ సిరీస్ 70+ అనేది మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఇవన్నీ మీరు చూసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే కంపల్సరీ 70+ మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. అండ్ మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అనేది అర్థం చేసుకొని మీరు చదివినట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. సో దాని నుంచి నేను మీకు స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అండ్ వెయిటేజ్ అనేది చూపిస్తాను. స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, దీన్ని అయితే చూడండి. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మీకు సో క్వశ్చన్ పేపర్ అలాగే ఏ క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ అంటే మీరు ఏ పాయింట్ రాసినందుకు ఎన్ని మార్క్స్ ఇచ్చారు అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో దీన్ని అయితే క్లియర్ గా చూసుకోండి. లైక్ ఇక్కడ చూసుకున్నట్లయితే 22nd క్వశ్చన్ కి ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ ఫార్ములా రాసినందుకు 1 మార్క్, అట్లాగే ఇలా వాళ్ళు క్లియర్ గా స్టెప్ కి అంటే ప్రతి ఒక్క స్టెప్ కి మార్క్స్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఇలా మీరు ఈ యొక్క స్టెప్ వేస్తే మీకు 1 మార్క్, ఈ స్టెప్ వేస్తే 1 మార్క్, సో ఇలాగైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యొక్క స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది చూసుకోండి. అండ్ యాక్చువల్లీ అది తెలంగాణ వాళ్ళది, ఇది చూసుకున్నట్లయితే ఏపీ వాళ్ళది అనమాట. సో ఏపీ వాళ్ళది అండ్ తెలంగాణ వాళ్ళది ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గానే ఉంటది. సో దీన్ని కూడా చూసుకోండి. లైక్ ఇక్కడ చూసుకున్నా కూడా మీకు సేమ్ ఉంటది. లైక్ అంటే మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ కి అంటే 24th క్వశ్చన్ కి సో ఈ పాయింట్ కి అంటే ప్రతి ఒక్క పాయింట్ కి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అనేసి ప్రతి ఒక్కటి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఈ యొక్క పాయింట్ కి 1 మార్క్ అండ్ ఈ యొక్క పాయింట్స్ వేస్ గా మీకు ఇక్కడ మార్క్స్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో దీన్ని అయితే చూసుకోండి. సో అలా స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే చూసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు వెయిటేజ్ అనమాట. సో వెయిటేజ్ లో చూసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్కటి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను కదా. సో ఏ లెసన్ నుంచి ఎన్ని మార్క్స్, లైక్ అంటే 2 మార్క్స్ ఎన్ని వస్తాయి, 4 మార్క్స్ ఎన్ని వస్తాయి అండ్ 7 మార్క్స్ ఎన్ని వస్తాయి అనేసి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది. లైక్ అంటే ఫస్ట్ చాప్టర్ నుంచి మనకు 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, 7 మార్క్స్ అయితే మనకు అసలు రాదనమాట. సో ఫస్ట్ లెసన్ నుంచి మనకైతే టోటల్ 8 మార్క్స్ అయితే వస్తాయి. సో ఇలాగా మీరు వెయిటేజ్ అనేది దేనికి ఎక్కువ ఉంది అనేది మీరు చూసుకొని మీరైతే ఇక్కడ మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలాగైతే మీరు ప్లాన్ అనేది చేసుకోండి. లైక్ అంటే ఏవేవి ఫస్ట్ ఏవేవి ప్రిపేర్ అవ్వాలి, ఏవేవి ప్రిపేర్ కాకూడదు, సో ఏవేవి లాస్ట్ లో చదువుకుందాం. సో ఇవన్నీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే సిలబస్ అండ్ వెయిటేజ్ అనేది మీరు చూసుకుని ప్రాక్టీస్ అనేది చేసుకున్నట్లయితే మంచి మార్క్స్ తక్కువ టైంలో మీరు స్కోర్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ అన్ని ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఫార్ములాస్ అని నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఇవైతే చూడండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే మీకు ప్రతి ఒక్క ఫార్ములాస్ అయితే ఉంటాయి అనమాట. దీనిలోన మీకు అంటే A to Z ఫార్ములాస్ అయితే ఉంటాయి. సో దీన్ని మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. ఇవైతే మీకు 2 మార్క్స్ లోను యూజ్ అవుతాయి, అలాగే 7 మార్క్స్ లోను మీకు అంటే మీకు ఫార్ములా అనేది రాసినందుకు 2 మార్క్స్ లేదంటే 1 మార్క్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ లో నేను అప్లై చూపించాను కదా, సో అలాగైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రాక్టీస్ అండ్ రివిజన్ కోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే మోడల్ పేపర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అవి ఏంటంటే నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇవైతే చూడొచ్చు అనమాట. ఇవైతే మోడల్ పేపర్స్ అనమాట. సో ఇవైతే మీకు ఈజీగా ఉంటాయి. సో ఇవైతే చూసుకోండి. అండ్ ఇంకా మోడల్ పేపర్స్ అనేది చూపిస్తున్నాను, దీన్ని కూడా చూసుకోండి. యాక్చువల్లీ ఇవన్నీ మీరు మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకున్నట్లయితే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో దాని నుంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చూసుకోండి గైస్. అంటే 70+ మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి నేను మీకు ఈ యొక్క సిరీస్ అనేది పెట్టినందుకు సో ఈ యొక్క మోడల్ పేపర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవన్నీ చూసుకున్నట్లయితే మీరు పక్కాగా కంపల్సరీగా మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. యాక్చువల్లీ మోడల్ పేపర్స్ అన్ని మీరు చూసుకున్నట్లయితే మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, అలాగే ప్యాటర్న్ అనేది తెలుస్తుంది, అలాగే మీకు టైం అనేది చాలా సేవ్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి ఏవైతే నేను మీకు చూపిస్తాను యాక్చువల్లీ ఇవన్నీ 25 మోడల్ పేపర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ నేను చూపించింది ఆ యొక్క 5 మోడల్ పేపర్స్. సో టోటల్ 25 మోడల్ పేపర్స్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేశాను. సో ఈ యొక్క 25 మోడల్ పేపర్స్ అనేది చూసుకున్నట్లయితే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూపిస్తున్నాను కదా, ఇవైతే చూసుకోండి. యాక్చువల్లీ ఇది 2x
సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఏ ఇయర్ లో మీకు రిపీట్ అయ్యాయి ఏంటి అన్నది మీకు ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో కంపల్సరీ మీరు అంటే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు, మీరు అదేం డౌట్ ఏం పెట్టుకోకండి. సో ఇవన్నీ చూసేసుకున్నట్లయితే మీరు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవైతే షార్ట్స్ అనమాట. సో ఇవన్నీ మీరు కొద్దిగా అంటే స్లోగా పెట్టేసుకొని మీరు ఇవన్నీ కొద్దిగా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. సో అంటే ఫుల్ హెచ్డీలో అయితే పెట్టేసుకొని మీరైతే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి గైస్. అండ్ ఎవరైతే నోట్స్ లోనే నాకు అర్థం అవుతుంది అనేసి అయితే అనుకుంటారో వాళ్ళ కోసం అయితే ఈ యొక్క నోట్స్ అనమాట. సో దీన్ని కూడా చూసుకోండి. యాక్చువల్ నేను కొద్దిగా ఫాస్ట్ గా అయితే పెడుతున్నాను బికాస్ ఆఫ్ అంటే టైం అన్నది చాలా అయిపోతుంది కాబట్టి కొద్దిగా నేను మీకు ఫాస్ట్ గా పెట్టేస్తున్నాను. సో దీన్ని అయితే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, ఓకేనా. సో ఫాస్ట్ గా మీరు స్క్రీన్ షాట్ అనేది తీసేసుకొని మీరు ఇవన్నీ ప్రాక్టీస్ అనేది చేసుకోండి గైస్. అప్పుడే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఫైనల్లీ ఏంటంటే ఫైనల్ టెస్ట్ అనమాట. ఈ యొక్క ఫైనల్ టెస్ట్ లో ఏంటంటే మీకు అన్లిమిటెడ్ రివిజన్ గైడెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ పీడిఎఫ్ అన్నది అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే గెస్ట్ పేపర్స్ అలాగే మోడల్ పేపర్స్ అండ్ స్టడీ మెటీరియల్ అయితే కవర్ చేయడం అయితే జరిగింది. ఈ పీడిఎఫ్ తక్కువ టైంలో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఎంతో హెల్ప్ అనేది చేస్తుంది. సో నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, దీనిలో ఏంటంటే మీకు కవర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. లైక్ అంటే మోడల్ పేపర్ ఇక్కడ అన్ని కవర్ చేసింది కావాల్సిందే చూడొచ్చు. లైక్ ఈ యొక్క పీడిఎఫ్ అన్నది క్వశ్చన్ పేపర్స్ అలాగే గెస్ట్ పేపర్స్ అండ్ స్టడీ మెటీరియల్ అయితే టోటల్ గా మీకు కవర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దీని అయితే చూడొచ్చు. లైక్ ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడైతే. ఈ పీడిఎఫ్ అన్నది టైం ని సేవ్ చేసి తక్కువ టైంలో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి మీకు ఎంతో హెల్ప్ అనేది చేస్తుంది. ఈ ఫైనల్ టెస్ట్ 200 రూపీస్, బట్ నీ ఎగ్జామ్ కోసం జస్ట్ 49 రూపీస్ కే ఇందులో అన్ని చూడవచ్చు. సో వెయిట్ చేయకుండా అమౌంట్ అనేది పే చేసి ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కి స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. 24 అవర్స్ లో ఈ పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో నీ ఎగ్జామ్ కోసం 70+ మార్క్స్ స్కోర్ చేయడానికి 75% ఆఫ్ ద యొక్క పీడిఎఫ్ అనేది కొంటారనేసి అయితే అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూన్ ఎడ్యుకేషన్ బండి యొక్క పీడిఎఫ్స్ అన్ని మీకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఈ యొక్క పీడిఎఫ్స్ అన్ని మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.